స్నేహితుల కోసం ప్రాణమిస్తారు కొందరు, స్నేహితుడి కోసం ఎంతకైనా తెగిస్తారు ఇంకొందరు. కానీ ఇక్కడ ఓ స్నేహితుడు నమ్మక ద్రోహం చేశాడు. నమ్మించి స్నేహితుడి గొంతు కోశాడు. మరికొందరితో కలిసి ఘోరంగా ప్రాణం తీశాడు. ఈ హత్య ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. నాగుల చవితి పండుగ నాడు చెల్లి బావ అంటూ శ్రీను ఇంటికి స్నేహితుడు అప్పన్న అనే వ్యక్తి వెళ్లాడు. పార్టీ ఉందని స్నేహితుడు శ్రీనును నమ్మించి బయటకు తీసుకెళ్లి నాగుపాములా కాటేశాడు. చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేశాడు. ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొంకాపల్లిలో జరిగింది. అమలాపురంకు చెందిన గంగుమల్ల కాసుబాబు దగ్గర ఉండే రౌడీ షీటర్లతో హత్యకు గురైన కంచిపల్లి శ్రీను కలిసి ఉండేవారు. ఏమైందో ఏమో కానీ 3 నెలల క్రితం కాసుబాబును మృతుడు కంచిపల్లి శ్రీను ఫోన్లో దుర్భాషలాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మృతుడు కంచిపల్లి శ్రీనుకు కాసుబాబు గ్యాంగ్ మధ్య వైరం ఏర్పడింది. ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గొడవ సద్దుమణిగిపోతుందని అనుకున్నారు. కానీ అప్పటి నుంచి కంచిపల్లి శ్రీనుపై కాసుబాబు గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడేవారనే ఆరోపణలు ఉన్నాయి. 1 నెల క్రితం నుంచి శ్రీనును చంపేందుకు కుట్ర జరిగినట్లు సమాచారం. కాసుబాబు గ్యాంగులోని ఓ రౌడీ షీటర్ హతుడి స్నేహితుడు అప్పన్న శ్రీనును బయటకు రప్పించేందుకు స్కెచ్ వేశాడు. ఈ నేపథ్యంలోనూ అక్టోబర్ 25న శ్రీను ఇంటికి వెళ్లిన స్నేహితుడు అప్పన్న పార్టీ ఉందంటూ శ్రీనుని బయటకు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కంచిపల్లి శ్రీను కనిపించకుండా పోయాడు. అయితే అప్పన్న మాత్రం వైసీపీ మాజీ మంత్రి తనయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. శ్రీను ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ మృతుడు సోదరుడు అక్టోబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానితులైన కాసుబాబు, శంకర్, అప్పన్న, భాస్కర్ల ప్రసాద్, అనిల్ కారణమని ఆరోపించాడు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు ఏనుగుపల్లి వద్ద గోదావరిలో శ్రీను శవమై కనిపించాడు. మృతదేహంపై పలుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే చేతి మీద ఉన్న డైరెక్టర్ సుకుమార్ టాటూతో ఇది శ్రీను మృతదేహమని మృతుడు సోదరుడు నిర్ధారించాడు. శనివారం సాయంత్రం నుంచి ఆయన కనిపించట్లేదండి. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చామండి. 5 రోజుల తర్వాత ఆచూకీ దొరికింది. ఆయన్ని చాలా నీచంగా అతి ఘోరంగా చంపేసి సముద్రంలో పడేశారండి. ఎవరు కాదు గుంగుమల కాసుబాబు, అడపాల శంకరు, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి నీచంగా అతి ఘోరంగా చంపేసిన మా భర్తని సముద్రంలో పడేశారండి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు, ఏ ఇంట్లోని రాకూడదు. నా బిడ్డలు ఏం చేయాలి అర్థం కావట్లేదండి. మా ఏం చేసి ఏది లేదండి. నమ్మించి మోసం చేసి తీసుకెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి తీసుకెళ్ళి మొక్కం కూడా చూసుకోకుండా చేశారు. మీరే న్యాయం చేసేయాలండి నా బిడ్డలకి. నాకు మీరే న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నానండి. ఈ కేసు విషయంలో పోలీసులు పురోగతి ఏమీ చెప్పకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కొంకపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి న్యాయం చేస్తామని బంధువులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.